తెలంగాణ గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విందు వాహిని ఆధ్వర్యంలో అలాగే సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ భాగ్యనగరంలో నడిబొడ్డున ధర్నా చౌక్లో మంచి నందులు ఒంగోలు మేలు రకం నందులని నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. పట్టపగలే ఎప్పుడు తీసుకువెళ్ళట్లేదు. గత 2 సంవత్సరాలుగా కళ్ళ ముందే ఎలాంటి దానికి కవర్ లేకుండా బహిరంగంగా తీసుకెళ్తున్నందుకు నాకు చాలా బాధ కలిగి నా శిబిరాలన్నీ రద్దు చేసుకొని కనీసం ఇక్కడ కూర్చోవాలని ఈ సభని 10 రోజులు కార్యక్రమంగా చేస్తున్నాను. మొదటి రోజునే ఇక్కడ ఇదే సమయానికి కరెక్ట్గా 12 గంట సమయానికి 3 వాహనాల్లో 6 మేలు రకం నందుల్ని ఇక్కడే పట్టుకున్నాం. అంటే ఎంత చేతగానే వాళ్ళం అయిపోయామా హిందువులు. ఇది నన్ను చాలా ఆందోళన కలిగిస్తుంది. మనం ఇక్కడున్న హిందువులందరూ మీ పిల్లల్ని మీ కుటుంబంలో ఒకళ్ళని గో ఆధారిత వ్యవసాయానికి త్యాగం చేయండి. పంజాబ్ వాళ్ళు ఎలాగైతే మిలిటరీకి పంపిస్తారో దేశ రక్షణ కోసం మీరు అలా చేస్తేనే గోవు బతుకుద్ది. ఊరికే కండువాలు వేసుకుని ఇలా తిరిగితే ఏం ప్రయోజనం లేదు. ఆవేశంగా జై గోమాత అంటే జై భారత మాత అంటే ఏమీ జరగదు. ఇక్కడ మనం 75 ఏళ్ళ నుంచి తింటుంది, అందరూ వినాలి జాగ్రత్తగా, 75 సంవత్సరాలు తింటున్న ఆహారం గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎంఎస్ స్వామినాథన్ కురియన్ చేసిన ఈ అడ్డగోల పనులకి మనం అంతా నిస్సారంగా నిస్సత్తువుగా అంతర్మదనాలతో ఇలా జీవిస్తున్నాం. మన విత్తనాలని దాచిపెట్టేశారు, మన విత్తనాలని వినియోగం లేకుండా చేశారు. ఇలాంటి విత్తనాల్లో దేశవాళీ విత్తనాలు అవి మనిషి తినట్లేదు కాబట్టి ఇలా నీరసించిపోయి మాట్లాడే ధైర్యం లేకుండా ఉన్నారు. మళ్ళీ రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ మహారాజు లాంటి వాళ్ళు పుట్టాలంటే తినవలసిన బియ్యాలు ఉన్నాయి. దీని మీద 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఏదైనా గ్రామం మీద రుజువు చేసి చూపిస్తా కూడా సభా వేదిక ద్వారా నేను చెబుతున్నాను. ఏదైనా ఒక గ్రామాన్ని తీసుకుందాం, ఆ గ్రామం మీద నేను పనిచేసి చూపిస్తాను. 3 సంవత్సరాల్లో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చూపిస్తాను. ఇది నాగసముద్రం అనే గ్రామంలో దారూరు మండలంలో వికారాబాద్ జిల్లా తెలంగాణలో 18 నెలల పాటు ఈ బియ్యము ఈ దేశవాళీ ఆవు నెయ్యి గర్భిణీలకు ఇచ్చాము. అందరిళ్లలో సాధారణ కాన్పులైనవి. వీళ్ళల్లో తెగింపు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, త్యాగగుణం ఉంటుంది. ఇలాంటి విత్తనాలు మనం 75 ఏళ్ళ నుంచి తినటం లేదు. అందుకే ఇలాగ అయిపోయాం. దీని మీద ఎవ్వరూ మాట్లాడలేదు. దీని మీద శాస్త్రవేత్తలు కూడా తెలియదు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మీ పిల్లలకి నేర్పించండి. ఇక్కడ మంచి రైతులు వచ్చారు. ముకుందారెడ్డి గారు ఒకసారి లెగండి, అచ్యుతారెడ్డి గారు ఒకసారి లెగండి, రండి ఇక్కడికి. వీళ్ళంతా ఎన్నో ఏళ్ళ నుంచి వ్యవసాయం పాలమూరు జిల్లాలో చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే పాలేకర్ గారు వ్యవసాయ విధానం చేస్తున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. భూపాల్ రెడ్డి నువ్వు కూడా రైట్. వీళ్ళు అసలైన జాతి నిర్మాణానికి రేపు ఉపయోగపడే పునాదులు వేసే ఈ రైతులకి మీరందరూ చప్పట్లు కొట్టాలి. వీళ్ళ వల్ల ధర్మం నిలబడుతుంది, వీళ్ళ వల్ల జాతి నిర్మాణం నిలబడుతుంది. ఊరికే మనం ఆరెంజ్ కండవాలు వేసుకుని జై బోలో భారత్ మాత కంటే ఏమీ జరగదు. మీరు త్యాగం చేయండి, మీ ఇంట్లోంచి ఒక పిల్లోని తయారు చేయండి. ఈ వ్యవసాయం మట్టి లేకపోతే ఏమైపోతాం, మాయమైపోతాం మనమందరం. ఎలాంటి మనం పోషక విలువలు లేని ఆహారాన్ని తింటున్నాము. బీపీటీ అనే ఒక భయంకరమైన బియ్యాన్ని మనం తింటున్నాం, సోనా మసూరి అనే ఒక బియ్యాన్ని తింటున్నాం. ఈ 2 వల్ల ఏమీ తయారు కాదు, వీర్యం కూడా తయారు కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, నేను మాట్లాడలో విషయం ఉందా లేదా. హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి సుమారు 8 కిలోమీటర్ల రేడియస్లో 75 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. మీ తాత ఉన్నప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయా చెప్పండి. మరి మీ తినే బియ్యంలో ఏమి గుణాలు లేవు. అందుకనే ఇలాంటి పిల్లలు పుడుతున్నారు.
పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు కూడా కలవలేని జంటలు ఉన్నాయి. తెలుసా మీకు ఈ విషయం? ఇలాంటివి ఎందుకు ఇలా అయిపోయామంటే మనం వ్యవసాయాన్ని, విత్తనాన్ని చాలా దాచిపెట్టేశారు. సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు వచ్చేంత వరకు చెప్పేంతవరకు సమాజానికి ఇది అర్థం కాలేదు. 45 సంవత్సరాల ఒక మనిషి 45 లక్షల మందిని మార్చాడు. ఆయనే సుభాష్ పాలేకర్ గారు. ఒకే మనిషి. మీ ఇళ్ళల్లోంచి ఒక కొడుకో మనవాడినో మీరు తయారు చేసుకుంటే రేపు ధర్మం నిలబడతాకి, ముగ్గురు మనుషుల్ని సమాధానం చెప్తాకి నిలబడే గట్టి మనుషులు ఉంటారు. అక్కడ రాక్ సాల్ట్ ప్రవీణ్ ఉన్నాడు. బ్యాక్ టు రూట్స్ ఛానల్ మీరు చూడండి. ఆ ఛానల్లో ఒక వీడియో పెడతాడు ఆయన. 8 నెలల పాప ఎంత బరువు మోస్తుందండి చెప్పండి? 8 నెలల పాప ఏమన్నా బరువు మోస్తుందా? 11 కేజీలు బరువు ఎత్తింది ఆవిడ. ఎలా ఎత్తిందో మీరు ఆ వీడియో చూడండి, బ్యాక్ టు రూట్స్లో ఉంటుంది. 11 కేజీలు బరువు ఎత్తింది ఒక 8 నెలల పాప. అలాంటి దారుణ్యం గల మనుషులు వస్తే రేపు ముగ్గురికి సమాధానం చెప్పుద్ది అమ్మాయి. ఇలాంటి పిల్లలు ఈ ధర్మానికి కావాలి. దీని మీద ఎవ్వరు మాట్లాడట్లా. తెలుసుకోండి, మీరు పాలేకర్ గారి విధానాన్ని తెలుసుకోండి. పాలేకర్ గారి పుస్తకాలు తెప్పించుకుని చదవండి. ఇక్కడ స్వాములు, సంతులు ఉన్నారు. మహారాష్ట్రలో పాలేకర్ గారు పుట్టారు. కర్ణాటకలో ఈ ఉద్యమం ముందుకెళ్ళింది. ఆయన పుట్టింది మహారాష్ట్రలో. మరి కర్ణాటకలో ఈ ఉద్యమం భారతదేశంలో ఇంత బాగా ఎందుకు జరిగింది? అక్కడ సాధు సంతువులు పాలేకర్ గారి విధానాన్ని, తత్వాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని స్వాములు ఏం చేశారంటే ఆవు యొక్క మహిమని అర్థం చేసుకున్నారు. గోవు అంటే పాలు కాదు, గోవు అంటే గోమయం. పాలు అనేది అతి చిన్న వస్తువు, ఆవు నుంచి వచ్చేది. గోమయంతో ఈ భూమి పులకరిస్తుంది, పంటలు పండిస్తుంది, భూగర్భ జలాలను పెంచుద్ది. ఒట్టిపోయిన ఆవు ఈ భూమికి చాలా ఇష్టం. ఇవన్నీ పాలేకర్ గారు చెప్పేంతవరకు ఎవరికి అర్థం కాలేదు. ఎన్నాళ్ళు ఇలా గడుపుతాం? తాత ఉన్నంత గట్టిగా మీరున్నారా? తాత ఉన్నంత గట్టిగా మీ నాన్న ఉన్నాడా? మీ నాన్నగారు ఉన్నంత గట్టిగా మీరున్నారా? మరి మీరున్నంత గట్టిగా మీ కొడుకున్నాడా? ఉన్నాడా చెప్పండి. మరి మీ మనవడి పరిస్థితి ఏంటి? మీ మనవడి పరిస్థితి ఏంటి? ఈ భూమి మీద బ్యాంకు బ్యాలెన్స్లు దేనికి పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువులు ఆపించేసి ఒక పిల్లోడిని ఈ వ్యవసాయానికి త్యాగం చేయండి. ఒక్క పాలేకరే 45 లక్షల మందిని మార్చి అంటే దేశ జనాభా ఎంత? భారతదేశం జనాభా. ఆ జనాభాలో పాలేకర్ గారు చేసిన కృషి వల్ల 45 లక్షల మంది జ్ఞానాన్ని పొందారు. కానీ దేశ జనాభాతో చూస్తే ఆ పర్సంటేజ్ ఎంత? ఆ పర్సంటేజ్ ఎంత? 1% కూడా లేదు. మరి ఎలా మరి ఉంటాం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దేశీ విత్తనం అంటే ఏంటి అనేది. నాటు కోళ్ళు ఉన్నాయి కదా, నాటు కోళ్ళు పంజాలు వేస్తారు కదా, పుంజులు పంజాలు వేస్తారు కదా. మరి ఫారం కోడితో పంజాలు ఎందుకేరు? ఫారం కోడితో పంజాలు ఎందుకేరు? ఎందుకంటే ఇది సైంటిస్ట్ తయారు చేసింది. దీనికి తెగువ శక్తి ఉండదు. భగవంతుడు ఇచ్చింది నాటుకోడి, అంటే అది ఒక జాతి పక్షి భగవంతుడు ఇచ్చాడు. అలాగే మన దేశీ విత్తనాలను కూడా మనం తినటం మానేశాము. మా పిళ్ళై సాంబా ఆ బియ్యం ఎవరైతే తిన్నారో 5 కేజీలు తినేలేపు అమ్మాయిని కన్సీవ్ చేస్తాడు. అంత వీర్యశక్తి దాంట్లో ఉంది. ఈ బియ్యాలని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు షాపుల్లో మన హిందువులకు ఇవ్వాలి, లేదా స్వాములు సంతులకి ఇచ్చి అక్కడి నుంచి దాన్ని సంస్కారాలు, సంస్కృతులు నేర్పించాలి. ఇది నేను చేస్తున్నాను. నిజామాబాద్లో నరసింహారెడ్డి గారు చేస్తున్నారు. పాలమూరులో ఈయన ఉన్నారు కదండి, గానగ, ఆయన పేరేంటండి? గానగ బసవరాజు గారు చేస్తున్నారు. ఇవన్నీ మాఘ పౌర్ణమిని కేంద్రంగా చేసుకుని మాఘ పౌర్ణమి రోజున ఇవన్నీ కూడా వెన్నెల్లో కూర్చోబెట్టి జంటలకి ఈ ప్రసాదం పెడుతున్నారు. ఎంతమందికి ఇచ్చామో వాళ్ళలో 80% మంది పిల్లలు పుడుతున్నారు. ఇది ఎవరు చేయాలి? సాధువులు చేయాలి, సంతులు చేయాలి, దేవాలయాల్లో జరగాలి, హిందూ దేవాలయాల్లో. మాఘ పౌర్ణమి అనేది చాలా దివ్యమైన రోజు సంతానం లేని వాళ్ళకి. ఇది నేను 3 సంవత్సరాలను చేస్తున్నాను.
40% పిల్లలు పుట్టారు. 16.5 సంవత్సరాల వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు. ఇదంతా శాస్త్రీయమైంది, మూఢనమ్మకాలు కాదు. ఎన్నో విషయాలని ఆవు గురించి మాట్లాడుకోవాలంటే, అందుకనే మీరు ఏదో బక్రీద్ వచ్చిందని, బక్రీద్ వస్తుందని మనల్ని కలిసి ఒకరోజు కుండించే జ్ఞానాన్ని పంచటం అనేది మీరు నేర్చుకోవాలి. అందుకని పాలేకర్ గారి పుస్తకాలు ఇంట్లో పెట్టుకోండి. ప్రస్తుతానికి అదే భగవద్గీత. ఆ పుస్తకం మీరు చదివితే రేపు జాతి నిలబడుతుంది, మన ధర్మం నిలబడితే మనుషులు ఉంటారు. లేకపోతే ఇలాగే కొట్టుకుపోతూనే ఉంటాం, ఇలాగే కొట్టుకుపోతూ ఉంటాం. 30 ఏళ్లలో పగలు ఎప్పుడు నేను చూడని ఆ ఒంగోలు జాతి నందుల్ని 2-3 సంవత్సరాల్లో బహిరంగంగా తీసుకెళ్తున్నారంటే మన స్థాయి ఎంత కిందకి వెళ్ళిపోయింది. ఇంకేం చూడాలి ఇంకా మనం ఇక్కడ? ఏం చూస్తే బతికున్నాం ఇక్కడ మనం?